పుష్ప 1, పుష్ప 2 సినిమాలతో సుకుమార్ విలువ మహేష్ బాబుకు తెలిసొచ్చిందా? గతంలో చేసిన తప్పుకు ఆయన ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నాడా? అందుకే సుక్కుతో సినిమా చేయాలని మహేష్ తెగ ఆరాటపడుతున్నాడా అంటే అవుననే గుసగుసలు ఫిల్మ్ సర్కస్ లో వినిపిస్తున్నాయి. మహేష్ రిగ్రెట్ అయ్యేంతలా సుక్కు ఏం చేశాడు? చేసిన తప్పు సరిదిద్దుకునేందుకు మహేష్ చేస్తున్న ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ప 2 ప్రభంజనం కొనసాగుతుంది. మూవీ రిలీజ్ అయి నెల రోజులు దాటినా ఇంకా అదిరిపోయే వసూళ్లు రాబడుతూ బాక్స్ ఆఫీస్ కు కొత్త లెక్కలు పరిచయం చేస్తుంది. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను రూల్ చేస్తుంది. ఇప్పటికే 1831 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఇండియన్ నంబర్ 1 మూవీగా నిలిచింది. అలాగే 2021 లో వచ్చిన పుష్ప 1 కూడా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి గాను అల్లు అర్జున్ ఏకంగా నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఓవరాల్ గా చూస్తే పుష్ప 1, పుష్ప 2 మూవీస్ తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించాయనడంలో ఎటువంటి సందేహం లేదు. పుష్ప 2 భాగాలు ఇంత భారీ హిట్ అవ్వడానికి ప్రధాన కారణం డైరెక్టర్ సుకుమార్ మాస్టర్ మైండ్ టేకింగ్ ఒక కారణమైతే, మరో కారణం అల్లు అర్జున్ యాక్టింగ్. ఒక విధంగా చెప్పాలంటే పుష్పరాజ్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ జీవించేశాడనే చెప్పాలి. అందుకే ఆయన యాక్టింగ్ కు నేషనల్ అవార్డు కూడా దక్కింది. అయితే పుష్ప సిరీస్ భారీ హిట్ కావటం, రికార్డులు తిరగరాయటంతో ఒక స్టార్ హీరో అసంతృప్తిగా ఉన్నారట. ఆ స్టార్ హీరో ఎవరో కాదు, సూపర్ స్టార్ మహేష్ బాబు. నిజానికి పుష్ప మూవీని మహేష్ బాబుతో తెరకెక్కించాలని భావించాడు డైరెక్టర్ సుకుమార్. అయితే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే ముందు క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా సుకుమార్ తో సినిమా చేయట్లేదని మహేష్ బాబు అప్పట్లో ట్వీట్ చేశాడు. ఓ స్టార్ హీరో, అందులోనూ ఓ స్టార్ డైరెక్టర్ ను ఉద్దేశించి ఇలాంటి కామెంట్స్ చేయడంతో అప్పట్లో సినీ ఇండస్ట్రీలో పెను దుమారం రేపింది. అయితే మహేష్ తో మూవీ క్యాన్సిల్ కాగాని అదే స్టోరీతో అల్లు అర్జున్ ని ఒప్పించి పుష్పాని పట్టాలెక్కించాడు డైరెక్టర్ సుక్కు. ఆ తర్వాత నుంచి ఎంతో కసితో రియలిస్టిక్ గా మూవీని తెరకెక్కించి అద్దరిపోయే హిట్ అందుకున్నాడు డైరెక్టర్ సుకుమార్. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ నేషనల్ లెవెల్లో మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. దీంతో ఇంత మంచి హిట్ సినిమాను మిస్ చేసుకున్నందుకు మహేష్ రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నాడంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుక్కుతో ఎలాగైనా మూవీ చేయాలని భావిస్తున్నాడట మహేష్ బాబు. అందుకే రాజమౌళితో సినిమా పూర్తి కాగానే సుక్కుతో మూవీ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. రాజమౌళి మూవీతో మహేష్ బాబుకు నేషనల్ లెవెల్ క్రేజ్ పెరగటం ఖాయం. ప్రస్తుతం సుక్కు కూడా పాన్ ఇండియా దర్శకుడు కావటంతో మహేష్ సుక్కు కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలే ఎక్కువ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి నిజంగా ఈ కాంబో సెట్స్ పైకి వెళ్తుందా, లేదా వైరల్ అవుతున్న వార్తలన్నీ రూమర్స్ గానీ మిగిలిపోతాయా అనేది చూడాలి.